జంగారెడ్డి సిటీ కేబుల్ నెట్వర్క్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పటికీ చాలా సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమాలు ఇస్తూ ఉంటున్నాం. కానీ ఇప్పటికీ ఈ మధ్యకాలంలో కొంచెం గ్యాప్ ఇచ్చి మీ ముందుకు రావడం లేట్ అయింది. ఈ వర్షాల వలన అవ్వచ్చు, రకరకాల కారణాల వల్ల. ఏదేమైనా మరి సరికొత్త ప్రోగ్రామ్స్తో మీ ముందు రాబోయే రోజుల్లో మరిన్ని ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ని మీకు అందిస్తాము. ఒక లోకల్ ఛానల్లో కేవలం మిగతా పట్టణాల్లో ఆ సినిమాలు వేసి పబ్లిసిటీ వేసి మా అయితే వార్తలు ఇస్తారు. కానీ ఇంత చిన్న నెట్వర్క్ అయ్యి ఉండి జంగారెడ్డి చుట్టుపక్కల 8 మండలాలకు వెళుతూ మేము డాక్టర్స్తోనూ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రోగ్రామ్స్ మీద అనేక ఇన్ఫర్మేషను లైవ్ ప్రోగ్రామ్స్ ఇస్తూ మీ ముందుకు వస్తున్నామంటే ఇక్కడున్న స్పాన్సర్స్ ప్రధానంగా ఇక్కడున్న ప్రతి వ్యాపారస్తులు కూడా మేము చేసే కార్యక్రమానికి మీ నుంచి వచ్చే ఆదరణ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మాకు స్పాన్సర్షిప్ ఇవ్వడం వల్ల, ప్లస్ నాకు బ్యాక్ బోన్ లాగా మంచి టీం రావడం వల్ల నేను ఈ కార్యక్రమాలు అందిస్తున్నాను. ఖచ్చితంగా ఈరోజు మరొక విశిష్ట ప్రోగ్రామ్ని మీ ముందుకు వస్తున్న హలో డాక్టర్ పేరున ఇక నుంచి ప్రతి బుధవారం కూడా జనరల్ సర్జన్స్ను, స్పెషలిస్ట్ అందరితోనూ అన్ని రకాల డాక్టర్స్ని కవర్ చేయాలని సదుద్దేశంతో ఈ బుధవారం నాడు ఇలాగ లైవ్ ప్రోగ్రామ్గా మేము చేసాం. వీలైనంతవరకు స్క్రీన్ మీద కనిపించిన వాళ్ళు ఇంకా మీరు రీచ్ అవ్వడం టైం అవుతుంది, ఫోన్లు ఎక్కువ రావడం. కానీ అందుబాటులో ఖచ్చితంగా ఫోన్ చేసి మీకున్న చిన్న చిన్న సీట్లు లెందీ క్వశ్చన్లు కాకుండా చిన్నగా మీకున్న డౌట్లను అడిగి తెలుసుకుంటారని నేను కోరుతున్నాను. ముందుగా మన డాక్టర్ గారు స్టూడియోకి వచ్చిన ఈ డాక్టర్ గారిని, చిక్కాల సన్నీ గారిని, ఆయన్ని మన ప్రేక్షకులకి పరిచయం చేయదలుచుకున్నాను. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఈ రోజున మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఒక్కసారి మా ప్రేక్షకులు మీరు పరిచయం చేయాల్సిన కోరుతున్నాను. నమస్తే అండి, నా పేరు డాక్టర్ చిక్కాల సన్నీ అండి. ఎండి జనరల్ మెడిసిన్ చేస్తున్నానండి. సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జంగారెడ్డిగూడెంలో వర్క్ చేస్తున్నానండి. ఈరోజు మీతో మాట్లాడడానికి, ఇంటర్వ్యూ అవ్వడానికి వచ్చానండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ముఖ్యంగా మనకి సాయి దుర్గా స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ఈ టీటీడీ కళ్యాణమండపం రోడ్లో మనకి ఏర్పాటు చేసి అతి తక్కువ టైంలోనే చక్కని సర్వీస్ ఇస్తూ అందరికీ మల్టీ స్పెషలిస్ట్గా పేరు వచ్చింది. అయితే అందులో నుంచి ఇంత బాగా మంచి పేరు వచ్చిన డాక్టర్స్లో ఒక డాక్టర్ని తీసుకొచ్చి మీకు పరిచయం చేస్తే చిన్న చిన్న సమస్యలకి అవగాహన పెంచుకుంటే, ఆ వ్యాధుల పట్ల అవగాహన పెంచుకుంటే ముందులోనే అవగాహన పెంచుకోమని తద్వారా మీరు జాగ్రత్తలు తీసుకోవడంలో చాలా తక్కువగా మనం బయటపడవచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. కాబట్టి అందులో ఉన్న ఎండీ చేసిన మన డాక్టర్ గారిని ఈ రోజు మన స్టూడియోకి ఇచ్చాం. డాక్టర్ గారు మీరు వచ్చినందుకు ధన్యవాదాలండి. చాలా థ్యాంక్స్. ఈ యాక్చువల్గా వర్షాకాలంలో సీజనల్గా మనకి రకరకాల జ్వరాలు రావడం, ఈ హాస్పిటల్ జ్వరాలతో నిండిపోవడం, ఆ సీజన్కి ఇలా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా జ్వరాలు వచ్చినా, కీళ్ళ నొప్పి వచ్చినా రకరకాలుగా ఇప్పుడు మల్టీ స్పెషాలిస్ట్ హాస్పిటల్ అంటారు. ఒక మాదిరి మాకు పూర్వం అయితే చిదంబరం గారు, భాస్కర్ గారు శివ హాస్పిటల్ అని ఉంటారు. ఇప్పుడు ఏమిటంటే స్పెషలిస్టుల దగ్గరికి వెళ్తే దాన్ని తగ్గదంటారు. అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటంటే జనరల్గా ఎవరికన్నా ఇక్కడంటే సరే ఇప్పుడు విజయవాడ హాస్పిటల్లో ఉన్నప్పుడు సపోజ్ ఒక వ్యక్తికి కీళ్ళ నొప్పులు అంటే జ్వరం, అన్ని నొప్పులు వస్తూ ఉంటాయి ఎక్కువగా. ఆ నొప్పులు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మీరు సవివరంగా చెప్తారు మా ప్రేక్షకులకి? నమస్తే అండి. సార్ అడిగిన ప్రశ్న అంటే ఇప్పుడు జాయింట్ పెయిన్స్ కోసం అడిగారండి ఆయన. అంటే ఇప్పుడు పెయిన్స్ అంటే చాలా కాలం నుంచి ఉంటాయండి. వయసు రీత్యా వచ్చే పెయిన్స్ కానీ, లేదు అని అంటే ఆరోగ్యపరమైన పెయిన్స్ కానీ, ఇలాంటి పెయిన్స్ వస్తే మనం ఇనీషియల్గా కొన్ని టెస్టులు చేస్తూ ఉంటాయి. పెయిన్స్ అంటే రుమటైడ్ ఆర్థరైటిసా, గౌటీ ఆర్థరైటిసా, లేదంటే ఆస్టియో ఆర్థరైటిసా, ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే చిన్న బ్లడ్ టెస్టులు, అవసరమైతే చిన్న ఎక్స్రే చేసి అది ఏ లెవెల్లో ఉంది, ఎంతవరకు పాడైంది, ఎంతవరకు నీడ్ అవుతుంది, అవి చూసుకొని దాన్ని బట్టి ఎలా ట్రీట్మెంట్ చేయాలో మేము చేస్తామండి. అది దానికి మేము జనరల్ మెడిసిన్ చూస్తాము, ఆర్థోపెడిషన్ వాళ్ళు కూడా చూస్తారండి. ప్రాబ్లం అయితే ఏమీ లేదండి. అంటే యాక్చువల్గా మాకు ఇక్కడ ఈ పట్టణాన్ని పరిధిని పెడితే జనరల్ డాక్టర్స్ ఎక్కువగా ఉంటారు మాకు పూర్వకాలంలో ఉండి. ఇప్పుడు ఈ మధ్యన మల్టీ స్పెషాలిటీలు, అందులో మళ్ళీ స్పెషలిస్టులు ఉన్నారు. అంటే ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వీలైనంత వరకు ఆ జనరల్ డాక్టర్ గారు చూసిన తర్వాత
వ్యాధి తీవ్రత స్పెషలిస్ట్కి రెఫర్ చేస్తారు, అవును, అంతే కదా జనరల్గా జరిగింది. సో మీరు తెలుసుకున్నారు కదా, ఏదైనా జనరల్ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళినా ఎంబీబీఎస్ అవచ్చు, ఎండి అవచ్చు, మీకు సింపుల్గా తగ్గిపోతే వాళ్ళే టెస్టుల ద్వారా చేస్తారు. లేదంటే ప్రతి మన అవయవాల్లో ఉన్న ప్రతి పార్టీకి ఒక స్పెషలైజేషన్, అంటే వీళ్ళు డాక్టర్స్ 5 ఏళ్ల పాటు డాక్టర్ కోర్స్ చేసి మళ్ళీ ఒక 1 year 1.5 year దాకా హౌస్ సర్జన్ అంటే ఆపరేషన్ చదివికి ఆపరేషన్ ఎలా చేయాలని సీనియర్ డాక్టర్లతో చేసిన తర్వాత మళ్ళీ కావాలనుకుంటే ఏమంటే పోస్ట్ గ్రాడ్యుయేషను స్పెషలైజ్ ఒక పార్టీగా బ్రెయిన్కి ఒకళ్ళు, హార్ట్కి ఒకళ్ళు, ఈ జాయింట్స్కి ఒకళ్ళు, అలాగా కిడ్నీకి ఒకళ్ళు స్పెషలైజేషన్ ఉంటారు. సో జనరల్ డాక్టర్కి వాళ్ళకి ఇది తేడా అని మన డాక్టర్ గారి ద్వారా ఇవాళ తెలిసింది. సార్ మళ్ళీ ఇంకోటి చెప్పండి సార్. ప్రతి వ్యాధికి ముందుగా సిమ్టమ్స్ తెలియజేస్తాయి, మన బాడీలో ఏ పార్ట్కైనా సిమ్టమ్స్ తెలియజేస్తాయి. ఈవెన్ క్యాన్సర్ కూడా 90% లోపల పెరిగే వరకు కూడా లక్షణాలు బయటపడవు, కానీ 90% ముదిరిపోయిన తర్వాత ఏదో రూపంలో బయటపడితే మనం టెస్టులు చేస్తే మీ డాక్టర్స్కి అనుమానం వస్తే టెస్ట్కి పంపించి అప్పుడు తేలుస్తారు. ముదిరిపోయింది సార్, కష్టం సార్, ట్రై చేస్తామంటారు. అలా మా బంధువుల్లో చాలా జరిగింది. దేవుడి దయ వల్ల కొంతమంది బయటపడ్డారు, ఎక్కువ మంది చనిపోయారు. కానీ హార్ట్ అటాక్ అసలు ఎటువంటి సిమ్టమ్ ముందు ఇవ్వదు. అప్పుడు దాకా చక్కగా టీ కాఫీ తాగి పేపర్ చదువుతుంటే సడన్గా ప్రాణాలు వదిలేస్తున్నారు. అందులో పూర్వం రోజుల్లో 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి వచ్చేది, ఈ మధ్యకాలంలో తర్వాత 50 ఏళ్ళ వాళ్ళు దాటి వచ్చేది. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలకు కూడా వస్తుంది, అది టీనేజ్ పిల్లల నుంచి వస్తుంది అంటున్నారు. అసలు ఈ హార్ట్ అటాక్ రాకుండా ముందు జాగ్రత్తలు ఏమిటి అని సవివరంగా చెప్పాల్సిందే అండి. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఓకే, ఈ రోజుల్లో హార్ట్ అటాక్ చాలా యంగ్ ఏజ్లో కూడా వస్తుందండి. 20s, 30s, 40s ఇలా యంగ్ ఏజ్లో కూడా వస్తుంది. మేజర్గా దీనికి మేజర్ కారణం ఏంటంటే, ఒకటి స్ట్రెస్, రెండోది ఫిజికల్లీ ఇన్యాక్టివ్, మూడోది జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం కానీ, మామూలు ఈ బయట ఫుడ్స్ ఎక్కువ తినడం కానీ, ఒబెసిటీ వలన కానీ, కొలెస్ట్రాల్ వలన కానీ, వీటి వలన అయితే ఈ రోజుల్లో హార్ట్ అటాక్ వస్తుందండి. మేజర్ కాజ్ అయితే స్ట్రెస్ అండి. మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటేనండి, టయానికి రెగ్యులర్గా తినడం కానీ, ఎక్సర్సైజ్ చేయడం కానీ, ఫ్రూట్స్ ఎక్కువ తినడం కానీ, కొలెస్ట్రాల్ ఆయిల్ తగ్గించడం, మసాలాలు తగ్గించడం, ఇలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే మనం ఫిట్గా ఉండొచ్చండి. హార్ట్ అటాక్ వచ్చే ముందు కొన్ని సిమ్టమ్స్ అయితే ఉంటాయండి. ఏదైనా చెస్ట్ పెయిన్ రావడం కానీ, గుండె దడదడ అనిపించడం కానీ, తల తిరగడం కానీ, ఇదంతా పట్టేసినట్టుగా కానీ, ఉబ్బరంగా కానీ, ఇబ్బందిగా ఉంటే వెంటనే ఒకసారి హాస్పిటల్కి వస్తే మేము ఈసీజీ అని చిన్న బేసిక్ టెస్ట్ అండి, అది చేసి అసలు అందులో ఎలా ఉంది, ఏంటి, హార్ట్ ఎలా ఉంది, కండిషన్ ఒకసారి మేము స్టెత్ పెట్టుకుని చూస్తే మాకు ఐడియా వస్తుందండి. దాన్ని బట్టి అది అసలు హార్ట్ అటాకా, లేదంటే మామూలు గ్యాస్ పైన, లేదంటే వేరే పైన అన్నది తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తామండి. పెద్ద ప్రాబ్లం మీరు హార్ట్ అటాక్ కోసం అయితే ఖచ్చితంగా మనిషికి ఎక్సర్సైజ్ అనేది ఉండాలి, ఫుడ్ హ్యాబిట్స్లో కంట్రోల్ ఉండాలి అనేది అయితే మీరు చెప్తారు. చూసారు కదా, హార్ట్ అటాక్లు రాకుండా ఉండాలంటే మన చిన్నపిల్లలు ఏదడితే చాక్లెట్లు రోడ్ల మీద దొరికేవి, బర్గర్స్ అని అవి అని ఎక్కువగా పిల్లల ఆనందం కోసం అని ఉంటుంది. కానీ అది మంచిది కాదనేది ఇప్పటి నుంచి మీ ఫ్యామిలీలో కుటుంబాల్లో మార్పు చేయండి. పెద్దవాళ్ళు అయితే ఎక్సర్సైజ్లు అవి చేసుకోవాలని ఆయన చెప్తున్నారు. ఏదైనా లక్షణాలు కనబడితే కనుక అదృష్టం ఏంటంటే, మొన్నటి వరకు జంగారెడ్డిలో హార్ట్ పేషెంట్ లక్షణాలు వస్తే ట్రీట్మెంట్ చేయడానికి కానీ సరైన సదుపాయాలు ఉండే హాస్పిటల్స్ ఉండే కాదు. కానీ మన పట్టణం పెరుగుతుంది, దాని తగ్గట్టు పట్టణ అవసరాలు, ప్రజల అవసరాలకు వచ్చి ఇలా హాస్పిటల్ సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చింది. 24 hours అది అందుబాటులో డాక్టర్లు ఉంటారు కాబట్టి నాకు అర్ధరాత్రి వస్తే హాస్పిటల్ చేస్తారు. పూర్వం అయితే మాకు డాక్టర్ గారు ఉన్న రోజుల్లో ఫోన్ చేసి కనుక్కొని వెళ్తే ఆయన ఊళ్ళో ఉంటే చూపించుకోవడం లేదు. అలాంటిది హార్ట్ అటాక్ పెయిన్ లక్షణాలు కనబడినప్పుడు మరి హాస్పిటల్ అర్ధరాత్రి తీసుండదేమో, ఈ సాయిదుర్గ తీసుండదేమో, డాక్టర్లు అందుబాటులో ఉండదు అని అనుకోవద్దండి. ఇది 24 hours హాస్పిటల్. ఎనీ టైం హాస్పిటల్ నెంబర్ మీరు తీసుకొని వెంటనే వెళితే ఇమీడియట్గా మీకు హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటారు. 24 hours చేసే డ్యూటీ డాక్టర్స్, అంటే నైట్ టైం ఒక డాక్టర్స్ నర్సెస్ ఉంటారు, అలాగే మన ఊళ్ళో అనేక హాస్పిటల్స్ ఉన్నాయి. అందులో లేటెస్ట్గా వచ్చిన తక్కువ టైంలోనే మంచి పేరు సంపాదించుకున్న హాస్పిటల్గా పేరు ఉంది, అందులో వన్ ఆఫ్ ది డాక్టర్ గారు. సార్ అలాగే డాక్టర్ గారు ఇంకోటి బ్రెయిన్ స్ట్రోక్ అంటారు, హార్ట్ స్ట్రోక్ చెప్పారు. బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది, రాకుండా ఉండాలంటే ఏంటి, వస్తే దాని లక్షణం ఎలా ఉంటుంది, పర్యవసనం? ఓకే అండి, బ్రెయిన్ స్ట్రోక్ మెయిన్గా 2 రకాలండి. ఒకటి ఇస్కమిక్ స్ట్రోక్, అంటే రక్తం గడ్డగడితే ఒక స్ట్రోక్ అండి. ఇంకోటి రెండో రకం ఏంటంటేనండి, లోపల బ్రెయిన్లో నరాలు చిట్లిపోయి బ్లీడ్ అయిపోతుందండి, అది హెమరేజిక్ స్ట్రోక్ అంటారండి. ఇస్కమిక్, హెమరేజిక్ స్ట్రోక్ మెయిన్ కారణం ఏంటంటేనండి బీపీ అండి. బీపీ పెరిగితే తలలో నరాలు చిట్లిపోయి
స్ట్రోక్ వస్తుంది. అంటే బీపీ అంటే రక్తం పలచగా ఉండవలసింది కొంచెం చిక్కగా ఉండడం వల్ల అంటారు, అంతే కదా బీపీ? అది అంటే కొంతమంది అంటూ ఉంటారు పెద్ద, అది రక్తం గడ్డగట్టే ఇస్కమిక్ స్ట్రోక్ అండి. అది గడ్డగట్టేది వేరు, లోపల బ్లీడ్ అయ్యేది వేరండి. అది వేరు. ఇస్కమిక్ స్ట్రోక్ అంటే లోపల రక్తం గడ్డగడుతుంది అండి. దానికి మెయిన్ కారణం ఏంటంటే స్మోకింగ్ ఒకటి, కొలెస్ట్రాల్ ఒకటి. దానివల్ల ఏమవుతుంది అంటే బ్లడ్ చిక్కగా అయిపోయి ఎక్కడ పడితే అక్కడ క్లాట్ ఫామ్ అవుతుంది. సో దానివల్ల పక్షవాతం వస్తుంది. ఎక్కడ క్లాట్ అయిందో దాని ఆ ఏరియా అంతా కొంచెం పక్షవాతం వస్తుంది. అవునండి. అంటే ఈ బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి డైరెక్ట్గా కారణం బీపీ. అవునండి అండి. ఆ బీపీ లీడ్స్ టు బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ లీడ్స్ టు పక్షవాతం. అవునండి అని మీరైతే చెప్తారు. అయితే దీనికి చెడు అలవాట్లు కారణం కూడా అవుతుంది. అంటే మనం డైలీ తినే ఫుడ్లో కొంత కారణం వయసు కాక అలవాట్లు, అంటే మీరన్నది ఇందాక స్మోకింగ్ ఒకటి చెప్పారు, అలాగే ఆల్కహాల్ ఒకటి, ఇవి ప్రధాన భూమికగా ఉంటుంది అంటారా హెల్త్ ఇష్యూస్ రావడానికి? మేజర్ కాజ్ అదేనండి. స్మోకింగ్, ఆల్కహాల్, ఒబేసిటీ, కొలెస్ట్రాల్, జంక్ ఫుడ్ ఇలాంటివి తినడం వల్ల త్వరగా బ్లడ్ నరాలు సన్నంగా అయిపోవడం, అందులో కొలెస్ట్రాల్ పెరిగిపోవడం, క్లాట్ ఫామ్ అవడం, పక్షవాతం రావడం, ఇదండి స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్. చూసారు కదా డాక్టర్ గారు చెప్పారు, బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ప్రధాన కారణం అంటే హార్ట్ అటాక్ వస్తే బ్రెయిన్ స్ట్రోక్ కొంతమంది ప్రాణాలు కూడా పోతూ ఉంటాయి. కానీ కొంతమందికి ఇక మనిషి పని చేయకుండా ఏదో ఒక వైపున అవయవాలు పనిచేయకుండా కొంతమంది మంచం మీదే పాపం కాలం గడుపుతున్న ఎంతోమంది మాకు తెలుస్తున్న వాళ్ళు ఉన్నారు. దీనికి ప్రధాన కారణం మళ్ళీ ఆయన చెప్పారు ఫుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ అని చెప్పుకొస్తున్నారు. అందులో ముఖ్యంగా స్మోకింగ్, అలాగే ఆల్కహాలు, అలాగే జంక్ ఫుడ్స్ అంటే మళ్ళీ ఇంట్లో తయారు చేసిన ఫుడ్ని తినాలి. తల్లి అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, అలాగే పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంట్లో ఫుడ్ని వీలైనంత వరకు చేస్తూ అందులో ఆకుకూరల శాతం ఎక్కువగా ఉండాలని చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే అనేక మంది డాక్టర్లతో ఇంటర్వ్యూ చేయడం వల్ల నాకు కూడా కొంచెం నాలెడ్జ్ అనేది వచ్చింది. సో మా ఇంట్లో కూడా మేము అలాగే వీలైనంత వరకు 90% అలాంటివి వింటున్నాం. ముఖ్యంగా డాక్టర్ గారు ఆయిల్ ఒకటి వాడే ఆయిల్లో కూడా అంటే మన కుకింగ్ కార్డు ఆయిల్లో రిఫైన్డ్ ఎక్కువ వస్తుంది. అంటే కేజీ 140 రూపాయలకి అలా మార్కెట్లో దొరికేస్తున్నాయి. కానీ ఒరిజినల్గా వేరుశెనగ అదే 100 రూపాయలకు దొరికిన మార్కెట్లో దాన్ని కనీసం 3 కేజీలు తీస్తే ఉంటుంది. అంటే 350 పెట్టి వచ్చే ఆయిల్ని 150 రూపాయలకి ఇస్తున్నారు కదా. ఇప్పుడు మార్కెట్లో దొరికి కెమికలైజ్డ్ మీలాంటి డాక్టర్లు చాలామంది, అది కూడా బాడీ మీద ఏమైనా ప్రభావం ఆయిల్ చూపిస్తాడు. దానివల్ల కొంచెం మన ఒంట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడం అయ్యి ఉంటాయండి. అదొకటి. సో దానివల్ల కొంచెం వీలైనంత వరకు మనం ఇలాంటి రిఫైన్డ్ కాకుండా కొంచెం అదే వుడ్ ప్రెస్ అంటే మన గానుగ నూనెలు. అలాగే సార్, ఇదంతా ఒకటండి సార్. ఇప్పుడు జనరల్గా వయసు రీత్యా కొన్ని వస్తాయి. అంటే అది బీపీ ఒకటి, షుగర్ ఒకటి, థైరాయిడ్, వీటి నుంచి అంటే ఎవరికాళ్ళు ఇప్పుడు ఎలాగా ఆరోగ్యం మీద బాగానే శ్రద్ధ చూపిస్తున్నారు. కానీ ఏంటంటే వయసు పెరుగుతూ కొన్ని పెరుగుతాయి. కానీ వాళ్ళు ఏమంటారు, మేము ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత వయసు అయినా హ్యాపీగా చనిపోవాలి, అంతే తప్ప మంచం మీద ఉండి ఈ మందులు వాడుతూ వీక్నెస్తో ఉండి మన ఇంట్లో పిల్లల్ని బాధ పెట్టకూడదు అనుకుంటూ చేస్తూ ఉంటారు. కానీ వయసు రీచ్ వచ్చేది బీపీ ఒకటి, షుగర్ ఒకటి, థైరాయిడ్ ఒకటి. ఎవరికి చూసినా ఈ 3 కామన్ అయింది. పూర్వం పెద్ద వయసులో ఉండి 60 తర్వాత వచ్చేవి అలా తిరిగి ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా టీనేజ్ వాళ్ళకి షుగర్ వచ్చేస్తుంది. అవును సార్. సార్ మళ్ళీ అడిగితే మీరేం చెప్తారు వీటి కారణాలు? దీనికి ఒకటి వంశపారంపరంగా వచ్చే జబ్బులు ఏమండి ఇవి కొన్ని, అంటే షుగర్, బీపీ, థైరాయిడ్ వంశపారంపరంగా వస్తాయి. తర్వాత ఏమవుతుందంటే మన లైఫ్ స్టైల్ వలన కూడా కొన్ని వస్తాయండి. అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ, లేదు అని అంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానీ, తిండిలో మార్పులు కానీ, ఇలాంటివన్నిటి వల్ల అయితే ఈ షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు ఇవన్నీ వస్తాయండి. ఇవన్నిటికి మేజర్గా మనం ఏం చేయాలంటే మంచిగా ఎక్సర్సైజ్ రోజు చేయడం, లిమిట్గా డైట్ చేయడం, ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ జబ్బుల నుంచి బయటపడచ్చు సార్. ఇవన్నీ కూడా ఎస్ సార్. అయితే వయసు పెరిగే కొద్దీ వస్తూ ఉంటాయి, కానీ కంట్రోల్లో ఉంటాయి. వాటిని మనం పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. 50 అదే ఇప్పుడు ఒబేసిటీ అని చెప్తున్నారు, మీరు విన్నారు. చాలామందికి మన ప్రేక్షకుల్లో చాలామందికి ఒబేసిటీ అంటే అర్థం కాకపోవచ్చు. కొన్ని పదాలు డాక్టర్ గారు ఎండీ చేస్తారు కాబట్టి కొన్ని ఇంగ్లీష్ పదాలు వాడుతున్నారు. అంటే బాగా లావుగా ఉన్నవాళ్ళు, అంటే స్థూలకాయం అంటారు మన తెలుగులో, ఈనాడు పేపర్లో రాని స్థూలకాయం, లావుగా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నారు. హలో చెప్పండి. నమస్తే అండి. ఎవరు మాట్లాడేది?
ఓకే, మీరు డాక్టర్ గారితో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? అదే మాట్లాడండి, పక్కనే ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం అండి. ఏం లేదు సార్, ఇప్పుడు డెంగ్యూ బాగా ఎక్కువగా ఉంది కదండి. అవునండి. ఇంట్లో ఫ్యామిలీలో కూడా చాలా మందికి చాలా బాధపడుతున్నారు బాగా. అంటే మనము హోమ్ ఇంట్లో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసుకుందామని కాల్ చేస్తున్నాను. అవునండి, మనం ఇంట్లో జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటేనండి, మంచిగా ఫ్రూట్స్ ఎక్కువ తినాలండి, కాచిన నీళ్ళు తాగడం కానీ, కొంచెం హైజీన్గా ఉండడం కానీ, ఇంట్లో దోమలు అవి లేకుండా చూసుకోవడం కానీ, ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని మంచిగా తిండి తిని మంచిగా వాకింగ్ ఎక్సర్సైజ్ చేసి వేడి నీళ్ళు ఫ్రూట్స్ అవన్నీ తింటే మీకు అంత సివియర్గా రాదండి. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు సివియర్గా బాడీ పెయిన్స్ రావడం కానీ, ప్లేట్లెట్లు తగ్గిపోవడం కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయండి. సో అలాంటివి లేకుండా ఉండాలి అని అంటే ఫ్రూట్స్, బొప్పాయి అలాంటివి తింటూ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మన జాగ్రత్తగా నివారించవచ్చండి. అయితే ఇప్పుడు ఆయన అడిగినట్టుగా నేను రాసుకున్న వాటిలో డెంగ్యూ కూడా ఒకటి ఉందండి. సార్, అసలు ఆ డెంగ్యూకి ఎందుకంటే నాకు తెలుసు ఒకసారి సార్ డెంగ్యూ ఫీవర్ వచ్చింది, ప్లేట్లెట్స్ పెట్టిన ఇద్దరు పిల్లలని వాళ్ళ ఇద్దరు చెల్లెల పూర్ ఫ్యామిలీ, పాప అయితే చనిపోవడం, తర్వాత బాబు ఎంతో ట్రీట్మెంట్ చేస్తే డబ్బులు అవసరమైతే ఇక్కడ జంగారెడ్డిలో చాలామంది మంచి వ్యక్తులందరూ కలిసి ఆ పాపను బతికించడం జరిగింది. అసలు ఈ డెంగ్యూ గురించి మీరైతే సవివరంగా తెలుపుతారా మా ప్రేక్షకులకి? తప్పకుండా అండి. డెంగ్యూ జ్వరం రావడానికి మెయిన్గా కారణం అండి ఏడిస్ మస్కిటో అని ఒక మస్కిటో మనకి కొడితే డెంగ్యూ జ్వరం అనేది వస్తుందండి. దాని తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయండి, జ్వరం కానీ, ఒళ్ళు నొప్పులు, నీరసం, వాంతులు, విరోచనాలు కానీ, జలుబు, దగ్గు కానీ, ఆవేశంగా కానీ, విరోచనం నల్లగా అవ్వడం కానీ, విపరీతమైన కడుపు నొప్పి రావడం కానీ, తిండి తగ్గిపోవడం కానీ ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయండి డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు. దానికి మనం చిన్న టెస్ట్లు అవి చేసుకొని కొంచెం మందులు తీసుకొని జాగ్రత్తగా పళ్ళు, కాయగూరలు అన్ని భోజనం మంచిగా చేస్తే ఆ డెంగ్యూ జ్వరం తాలూకు ఎఫెక్ట్ నుంచి త్వరగా రికవర్ అవ్వచ్చండి. ప్లేట్లెట్లు తగ్గకుండా చూసుకుంటే మనం వీలైనంత త్వరగా ఆ జబ్బు నుంచి బయటపడిపోవచ్చండి. పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు, అది ముందుగా గుర్తిస్తే. అవును సార్. అయితే అది దాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేసి ట్రీట్మెంట్, రాంగ్ ట్రీట్మెంట్ వెళ్ళినా సహజంగా ఏంటంటే దాన్ని గుర్తించేంత ఎఫిషియెంట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోవడం, లేకపోతే ఎవరో సలహాలు సూచనలు వాళ్ళ సొంతంగా మెడికల్ షాప్ నుంచి చేసుకుంటే ఇది ఈ లోపల ముదిరిపోతూ ఉంటుంది. అలాంటి కేసులో ప్రాణాలు కూడా పోయిన పరిస్థితులు అయితే కొంచెం లోపల ఇంటర్నల్ బ్లీడ్ అవ్వడం కానీ, లేదంటే రక్తం రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. అప్పుడే మనకు కొంచెం ప్రమాదం అవుతుంది. ఆ పరిస్థితి రాకుండా వెంటనే జ్వరం వచ్చిన, ఏదైనా సిమ్టమ్స్ వచ్చినా చిన్న బ్లడ్ టెస్ట్ చేసుకుని సరైన ట్రీట్మెంట్ తీసుకుని మంచి డైట్ తీసుకుంటే డెంగ్యూ పెద్ద ఏమీ ప్రాబ్లం ఏం కాకుండా ఉండొచ్చు. అలాగే డాక్టర్ గారు మేము ఎక్కడో మా ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన మనం మంచినీళ్ళన్నీ నీళ్ళల్లో నీళ్లు పట్టుకున్న తర్వాత మూతలు పెట్టకుండా ఉంచితే అది కరెక్ట్గా దాని మీద మూతలు పెట్టాలి, లేకపోతే దోమ అందులో వాలి గుడ్లు పెట్టేస్తుంది అంటారు. ఖచ్చితంగా మనం ఇంట్లో నిల్వ ఉంచిన అది వాడకానికి అవ్వచ్చు, తాగిన దానికి ఎలాగ మూతలు పెడుతున్నారు. కానీ బట్టలు ఇవి కూడా ఏం చేస్తున్నారంటే డ్రైనేజీ వ్యవస్థలోనే దోమలు పుడతా అనుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా మన ఇళ్లలో ఏదైతే స్టాక్ చేస్తామో తొట్లు కానీ దాని మీద కూడా మూతలు ఉండాలంటున్నారు. అది కరెక్టేనండి? అది కరెక్టేనండి. మనం ఇంట్లో వాడే బకెట్లలో, బిందుల్లో లేదు అని అంటే బయట వేసి గోళంలో వాటర్స్ ఏమైనా ఉంటే వీలైనంత త్వరగా మూతలు పెట్టుకొని జాగ్రత్తగా పెట్టుకుంటే బెటర్ అండి. ఓకే, మరో కాలర్ లైన్లోకి వచ్చారండి. చెప్పండి. హలో, నమస్తే అండి. నమస్తే, మీరు డాక్టర్ గారు? ఓకే, వెరీ గుడ్. మీరు డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటున్నారా? ఓకే అండి, లైన్లో ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. చెప్పండి. ఇప్పుడు వెళ్తున్నామండి హాస్పిటల్కి 1 or 2 days ఫీవర్ వస్తుందని చెప్పి 2 days చూస్తున్నాము, చూసింటే తగ్గట్లేదు అని చెప్పేసి ఇలా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు 3 రోజులు ఏంటంటే ఇలా టెస్ట్ చేస్తున్నారు, మాకు బ్లడ్ టెస్ట్ చేయాలండి అని చెప్పి అంటున్నారు. చేస్తున్నారు టైఫాయిడ్, మలేరియా అని చెప్పేసి అంటున్నారు. మనకి 2 రోజులకి 3 రోజులకి మనకి టైఫాయిడ్, మలేరియా అనేది, డెంగ్యూ అనేది కన్ఫర్మ్ అయిపోతుందండి. కన్ఫర్మ్ అవుతుందండి, టెస్ట్లో తెలుస్తుందండి. అంటే జ్వరం మనకి 2-3 డేస్లో తెలుస్తుందండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. అంటే మనకి జ్వరం వచ్చి 2-3 days అవుతుందేమో కానీ లోపల ఇన్ఫెక్షన్ అయితే ఆల్రెడీ ఉంటుంది. సో మనకి బ్లడ్ టెస్ట్లో వెంటనే తెలుస్తుందండి. తెలిసిన సిమ్టమ్స్ బట్టి కూడా కొన్నిసార్లు టెస్ట్లో తెలియపోయినా సిమ్టమ్స్లో అయితే కొన్నిసార్లు బాగా తెలుస్తుందండి. సో దాన్ని బట్టి చూసి మనం ప్రీ ప్లాన్డ్గా ముందే ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు అంత సివియర్గా అవ్వకుండా సిమ్టమ్స్ త్వరగా రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందండి. అదే అందుకని
అందుకని డౌట్ వచ్చిందండి. ఒకసారి వెళ్తున్నాము, 1 day అవుతుంది, 2 days హెల్త్ ఇలాగా జ్వరం వచ్చి తగ్గడం జరుగుతుంది. మనకి సెకండ్ డే థర్డ్ డే అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటున్నారు. చేయించిన తర్వాత మీకు టైఫాయిడ్ లేకపోతే మలేరియా దాని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ రిజల్ట్ అనేది వెంటనే వస్తుందా, లేకపోతే 1 week 10 days అయితే కానీ బయటకు వస్తాను డౌట్ మీకు వచ్చేసరికి? లేదండి, ఎర్లీగానే తెలుస్తాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే, బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు, ఎంతవరకు వస్తుంది? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అదే తను అడిగిన డౌట్ కూడా చాలామందికి ఉంటుంది. అంటే మన వాళ్ళు ఎలా చూస్తారంటే సార్, కొంచెం ఫేవరిష్గా ఉంటాయి. ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా అర్జెంటుగా మెడికల్ షాప్కి వెళ్తారు, డోలో 650 మాకు నోటుకు వచ్చినాయి, లేకపోతే పారాసెటమాల్ ఏదో కంపెనీ తెలుస్తారు వేసుకుంటారు, దాంతోనూ 2 రోజులు గడుపుతారు. అవునండి, తగ్గదు. అంటే కొద్ది కంట్రోల్ చేస్తుందేమో. జ్వరం రావడానికి అనేక కారణాలు, బాడీలో ఏదో ఇన్ఫెక్షన్ ఉంటుంది, జ్వరం రూపంలో బయటపడుతుందని వీళ్ళని డాక్టర్స్ అనేక ఇంటర్వ్యూల్లో టీవీ ఛానల్స్లో మేము చూసాం. మనం ఏం చేస్తాం, జ్వరం అంటే డోలో 650 లేకపోతే ఇంకోటి ఉంటే 2-3 రకాల అవసరమైతే మెడికల్ షాప్ని అడిగి వేసుకుంటాం. 2 రోజులు అలా సాగుద్ది. 2వ రోజు కూడా తగ్గదు. 3వ రోజున 3వ రోజు కూడా తగ్గట్లేదు మాకు, ఇదివరకు అయితే నేను డోలో వేసుకుంటే తగ్గిపోయేది, ఒక పూటకే తగ్గిపోయేది, ఫుడ్ మామూలుగా తినేస్తూ ఉంటారు. అలాగా చెయ్యొచ్చు అంటారా, లేకపోతే ముందుసారి డాక్టర్ని సంప్రదించారు? మరో కాలర్ లైన్లోకి వచ్చారు. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్ అమ్మా. డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటున్నారా? మాట్లాడండి, పక్కన ఉన్నారు. నమస్తే అమ్మా, చెప్పండి. గుడ్ ఈవినింగ్ అమ్మా. ఓకే, అమ్మా ఓకే అమ్మ, మీకు ఏమైనా డస్ట్ అలర్జీ కానీ, కూలింగ్ పడకపోవడం కానీ, మంచు కానీ, చలి ఇలాంటివి, చల్లగాలి పడకపోవడం అలాంటివి ఏమైనా ఉన్నాయమ్మా? ఆస్తమా అలాంటివి? ఓకే అమ్మ, అయితే మీరు ఒకసారి చిన్న టెస్టులు చేయించుకుంటే దాన్ని బట్టి ఎందువల్ల వస్తుందో ఏంటో చూసి ఒకసారి ఎక్స్రే తీసి దాన్ని బట్టి మందులు వాడితే సరిపోతుందమ్మా, తగ్గిపోతుంది. బాగా ఫ్రూట్స్ అవి తినండి అమ్మా. మీరు డస్ట్ అలర్జీ కానీ ఫ్రూట్స్ తినండి. ఫ్రూట్స్లో ఏది ప్రిఫరబుల్ అండి ఇలాంటి వాళ్ళకి? ఫ్రూట్స్లో దానిమ్మ కానీ, నిమ్మ జాతి పళ్ళు అన్నీనండి. ఆరెంజెస్ కానీ, నిమ్మకాయలు కానీ, సిట్రస్ ఫ్రూట్స్ అన్నీ తినొచ్చండి. కర్బూజా కానీ, ఇంకా వేరే ఫ్రూట్స్ అన్నీ ఏమైనా తినొచ్చండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. రండి అమ్మా, రండి. మీరు ఎప్పుడు వచ్చినా మమ్మల్ని కలవండి, మేము టెస్ట్లు అవి చేసి మీకు కావాల్సిన ట్రీట్మెంట్ అయితే మేము ఇస్తామమ్మా. ఓకే అమ్మా, ఓకే ఉంటాం. ఏంటండి వాయిస్ చేంజ్ వస్తుందమ్మా? పర్లేదమ్మా, అన్నీ తగ్గుతాయమ్మా. మేము ఒకసారి ఎగ్జామిన్ చేసి చూసిన తర్వాత ఏం చేయాలో మేము చెప్తామమ్మా. పెద్ద మెడికేషన్ ఏముండదమ్మా, చిన్న చిన్న మందులతోనే మీకు అన్నీ క్లియర్ అయిపోతాయమ్మా. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అది ఇప్పుడు జనరల్గా సీజనల్ వ్యాధులని చెప్తూ ఉంటారు. అవును సార్. నేను మాకు ఊహ తెలిసిన కాడి నుంచి ఈ సీజనల్ వ్యాధులు సీజనల్గా వస్తుంది అని ఒకలా చెప్తారు, లేకపోతే ఇది వైరల్ ఫీవర్ అంటారు. అంటే జ్వరాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎందుకు సీజన్లో అంటే ఎక్కువగా సీజన్ అంటే వర్షాకాలం అంటే మండు వేసవిలో ఉండి అటువంటి వాతావరణం నుంచి ఒకేసారి కూల్ అయ్యి, అంటే ఇప్పుడు కూల్ అవ్వట్లేదండి, పూర్వం అది భారీ వర్షాలు పడడంలో మరి ఏం చేంజ్ వస్తుందని ఇలా జ్వరాలు వస్తాయి, లేకపోతే సీజనల్ వైరల్ ఫీవర్లు అనడానికి ఏంటి సార్ ఆ వ్యత్యాసం? అంటే సీజన్లో ఏమవుతుందంటే ఈ మస్కిటోస్ కానీ, పారాసైట్స్ కానీ కొంచెం బ్రీడింగ్ అయ్యి కొంచెం జరుగుతూ ఉంటాయండి. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే ఈ టైంలో వాటర్ ఒకటి మార్పు వస్తుంది, వర్షాల వల్ల కానీ, చేంజెస్ వల్ల కానీ, అండర్ గ్రౌండ్ వాటర్లో కూడా మార్పు వచ్చేస్తుంది, మార్పు వస్తుంది. కాలువలు కానీ, చెరువులు కానీ, అంటే మనం బోర్లు వాటర్ ఇప్పుడు తాగేది. అవునండి, దానివల్ల ఏమైనా చేంజెస్ ఉన్నా కానీ. ఇంకో కాలర్ లైన్లోకి వచ్చినట్టున్నారు. ఏమండి, హలో 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 సార్, లైన్లో ఉండండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. హలో, నమస్తే, చెప్పండి. ఓకే
ఈవెన్ నైట్ 1 గంట 2 అయినా సరే ఏమైనా జ్వరం ఏమైనా జ్వరం జలుబు దగ్గు ఇలాంటివి ఏమైనా ఉన్నాయండి? ఏమైనా జ్వరం జలుబు దగ్గు ఏమైనా ఉన్నాయండి? ఏంటండి? ఏం లేవు. ఏమైనా టెన్షన్స్ కానీ మందు అలవాటు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయండి? ఓకే 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 మేబీ దానివల్లనే అలా అయి ఉంటుందండి. మీకు కొంచెం డ్రింకింగ్ తగ్గించుకొని కొంచెం బెటర్గా ఉంటే ఓకే. ఓకే ఓకే ఒకసారి మీరు హాస్పిటల్కి వస్తే మిమ్మల్ని అంతా ఒకసారి ఎగ్జామిన్ చేసి చూసి అసలు ఏమైంది, అవసరమైతే ఏదైనా చిన్న బ్లడ్ టెస్ట్ కానీ ఏదైనా టెస్టులు చేసి కావాల్సిన మందులు ఇచ్చి మీకు మంచిగా జరిగేలా చేస్తామండి. మీరు ఒకసారి హాస్పిటల్కి వస్తే మిమ్మల్ని ఒకసారి ఎగ్జామిన్ చేసి అసలు మీ హిస్టరీ అంతా తీసుకొని ఏ కండిషన్స్ ఉన్నాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ చూసి ఒకసారి దాన్ని బట్టి మందులు ఇద్దామండి. ఖచ్చితంగా తగ్గుతుంది. ఏమైనా బైక్ డ్రైవింగ్ అంటే నిద్ర లేదు కదండి, ఏమైనా బైక్ డ్రైవింగ్ కానీ వర్క్ ఎక్కువ ఉండడం కానీ బరువులు ఎత్తడం కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయండి? ఓకే ఓకే అవేనండి. ఇలాంటి అసలు మీకు మీరు చేసే పని ఎలా ఉంటుంది, దాని పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీ హెల్త్ కండిషన్ ఏంటి, దాన్ని బట్టి చూసి ఒకసారి ఏం చేయాలో మేము చెప్తామండి. ఒకసారి హాస్పిటల్కి రండి. ఓకే అండి. ఓకే అండి. ఏ ఊరు నుంచి అండి మీరు చేస్తున్నారు ఫోను? చింతలపూడి అండి. ఓకే 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 ఉంటారండి, రండి తప్పకుండా ఉంటారు. అది ఇందాక మనం అనుకుంటున్నాం కదా, సీజనల్ వ్యాధి అంటే వాటర్ చేంజ్. అంటే ఇప్పుడు పూర్వం అంటే మనకి నూతులో వాటర్ తాగేవారు లేదా కాలంలో వాటర్ తాగారు, కానీ ఇప్పుడు మనకి బోర్వెల్స్ వాటర్ తాగుతున్నారు. అయినా కూడా వాటర్ చేంజ్ అండర్ గ్రౌండ్లో కూడా వాటర్ తేడా రావచ్చు. అంటే మనం ఇప్పుడు వాడే ప్లాస్టిక్స్ కానీ కంటామినేటెడ్ అంతా మనం మట్టిలో డంప్ చేయడం వల్ల కానీ కాలువలు డంపింగ్ యార్డ్స్ అవన్నీ కొంచెం వాటర్తో మిక్స్ అవ్వడం ఎక్కడో జరుగుతూ ఉంటుంది, ఎక్కడో దగ్గర ఏదో ప్రాబ్లం జరుగుతూ ఉంటుందండి. సో దానివల్ల కానీ వచ్చిన వాటర్ ఇప్పుడు అంతా బాగా కెమికల్స్ ప్యూరిఫైడ్ చేయడం, లేకపోవడం, బాడీ వీక్ అవ్వడం. సో ఈ కండిషన్స్ వల్ల కొంచెం ఈ జ్వరాలు. అందుకని సీజన్ మార్చి ప్లస్ వాతావరణం ఒకసారి బాడీ ఈ వాతావరణం నుంచి ఒకసారి మారినప్పుడు కొంచెం చేంజెస్ అందులో భాగంగా వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే ఫిట్గా స్ట్రాంగ్గా ఉంటే బెటర్గా ఉంటుంది. హలో, ఏ ఊరు నుంచి అండి? ఏ ఊరు నుంచి ఏమండి? ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? హలో, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి అమ్మా. హలో, టీవీ చూడాల్సి కాదు, సౌండ్ తగ్గించి ఫోన్లోంచి మాట్లాడండి. మీరు వినబడుతుందమ్మా మాట? చెప్పండి అమ్మా, డాక్టర్ గారు పక్కన ఉన్నారు, మాట్లాడండి. మీకు ఏంటమ్మా కళ్ళు లాగుతున్నాయా? ఏమంటారమ్మా? ఏంటమ్మా ఏంటి ప్రాబ్లం ఏంటి క్లియర్గా చెప్పండి అమ్మా. సిగ్నల్ కరెక్ట్గా అమ్మ, సిగ్నల్ కరెక్ట్గా లేదు, తర్వాత మాట్లాడు. అలాగే జ్వరాల్లో మళ్ళీ వైరల్ ఫీవర్స్ అంటారు. వైరల్ ఫీవర్ అంటే ఏమిటి, మామూలు ఫీవర్స్కి ఏంటి తేడా? అంటే సార్ వైరల్ ఫీవర్ అంటే ఈ చికెన్ గున్యా వైరస్, డెంగ్యూ వైరస్, ఇలాంటి వైరల్ ఫీవర్స్ అన్ని కొంచెం సివియర్గా ఉంటాయండి. మామూలు మనం ఇచ్చే యాంటీబయాటిక్స్ కొన్నిసార్లు రెస్పాండ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. వైరల్ మందులు పెట్టుకుంటే రెస్పాండ్ అవుతుంది. కాకపోతే కొంచెం సివియర్గా ఫీవర్ రావడం. అంటే వైరల్ ఫీవర్కి మామూలు జ్వరం తేడా ఏంటంటే ఏదో ఒక వైరస్ ద్వారా వస్తుంది కాబట్టి తీవ్రత ఎక్కువ ఉంటుంది ఆ ఫీవర్. అంటే కొంచెం ట్రీట్మెంట్ యాంటీబయాటిక్ వరకు వెళ్ళాలి. జనరల్ ఫీవర్స్ అయితే కనుక మామూలు ఈ మీరన్న జనరల్ మెడిసిన్స్ వాడితే తగ్గుతుంది. అంటే మెడికల్ షాప్ నుంచి తెచ్చేసుకుని తగ్గిపోతుంటుంది ఒకసారి. ఏదైనా వైరస్ అంటే మనం ఇప్పుడు కోవిడ్ వైరస్, అలాంటి వైరస్, హెచ్ఐవి వైరస్, హెచ్బిఎస్సి వైరస్, ఆ వైరస్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా అయితే మాత్రం అయితే వైరల్ ఫీవర్ రావడానికి
ఈ వైరల్ ఎక్కడి నుంచి బాడీలో ఎంటర్ అవుతుంది? జనరల్గా మనం బయట నుంచే వస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు డెంగ్యూ, చికెన్ గున్యా వైరస్ అంటే మస్కిటోస్ ద్వారా కూడా స్ప్రెడ్ అవుతాయి. మస్కిటోస్ అవ్వచ్చు, డెంగ్యూ కాకుండా మామూలు జ్వరాల్లోనే తీవ్రతగా వస్తాయి. అవునండి. అవి బహుశా మనం బయట తినే ఫుడ్ అవ్వచ్చు, డ్రింకింగ్ వాటర్లో కానీ ఇలాంటి వాటిలో. కొన్నిసార్లు తుమ్మిన దగ్గిన, ఎవరైతే ఎదురుగా ఉన్న వాళ్ళ జబ్బు పడిన మనిషి ఏమైనా తుమ్మిన దగ్గిన, క్లోజ్ గా కాంటాక్ట్ పక్క పక్కన కూర్చొని ఉండిన వాళ్ళ దగ్గర నుంచి మనకి వస్తూ ఉంటుంది. అలాగే ఎక్కువగా డస్ట్ అలర్జీలకు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. అవును సార్. ఈ రోజుల్లో ప్రస్తుతం అంటే ఎక్కువ డస్ట్ అలర్జీలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్, చిన్న చిన్న వైపు నుంచి థైరాయిడ్, బీపీ, షుగర్లు వస్తున్నాయి. ఈ డస్ట్ అలర్జీ గురించి చెప్తే దాని గురించి ఏమని చెప్తారు? అది అంటే అది కొంతమందికి పుట్టుకతో వస్తుందండి, వంశపారంపర్యంగా వస్తుంది. కరెక్ట్. దాన్ని మనం ఏం చేయాలంటే డస్ట్కి కొన్ని రోజులు ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే ఆ సిమ్టమ్స్ తగ్గిపోతాయండి. ఒక 6 months 7 months కొంచెం జాగ్రత్తగా మాస్క్ వేసుకోవడం, లేదంటే పని దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండడం చేస్తే సిమ్టమ్స్ తగ్గిపోతే కొన్ని రోజులకి అది క్లియర్ అయిపోతుందండి. దానివల్ల పెద్ద ప్రాబ్లం లేదు. మరీ సిమ్టమ్స్ ఏంటంటే ఒక చిన్న టాబ్లెట్ మన చేతిలో పెట్టుకుని ఎప్పుడైనా సిమ్టమ్స్ వస్తున్నా, ఇబ్బందిగా వచ్చినా వేసుకొని కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. దానికి కూడా ఫ్రూట్స్, ఎక్సర్సైజ్ బాగా హెల్ప్ అవుతాయండి. ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. ఓకే అండి, మాట్లాడు. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. ఓకే అండి. ఓకే అండి. ఓకే. కళ్ళు మందులు అని చెప్పేసి అంటే ఇంజక్షన్ చేయించాను సార్. ఓకే. 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 మరి ఏమైనా టెస్టులు చేసుకున్నారండి? ఓకే. మరి ఒకసారి బ్లడ్ షుగర్, బీపీలు అలాంటివి ఏమైనా ఉన్నాయండి? ఓకే. ఓకే. ఒకసారి బ్లడ్ టెస్ట్లు అవి చేయించి అసలు ఆమె హెల్త్ కండిషన్ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి ఏమైనా అవసరం అయితే మాత్రలు రాస్తే కొంచెం త్వరగా తగ్గిపోతుందండి. ప్రాబ్లం అయితే ఏం లేదు. చేయించండి. తిండి బాగానే తింటారండి ఆమె? లేదు లేదు, దానికి దీనికి ఏం పర్లేదండి, తినొచ్చు. ఆటోమేటిక్గా మోషన్స్ తగ్గుతాయి. మీరు తిని ఒక 2 టాబ్లెట్లు వేసుకుంటే మొత్తం అన్నీ తగ్గిపోతాయండి. లేదంటే ఇంకా నీరసం అయిపోయి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ రావడం, బీపీ డౌన్ అవ్వడం ఇలాంటివన్నీ కొన్ని జరుగుతూ ఉంటాయి. తిండి మాత్రం అయితే ఆపకుండా జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుందండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే హాస్పిటల్కి రండి, నేను ఒకసారి చూసి ఏం చేయాలో చెప్తాను మీకు. మీరు ఎక్కడి నుంచి అండి కాల్ చేస్తున్నారు? లక్వరం. ఓకే, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. డాక్టర్ గారు, ఇప్పుడు ఏదైనా ఓవరాల్గా మనం చెప్తున్న సమస్యలు, మీరు చెప్తున్నది ఏంటంటే నాకు అర్థమైంది, మీరే కాకుండా మన ప్రకృతి వైద్యులని ఈ మధ్యన అంటే మన పాత ఒకప్పుడు నా చిన్నప్పుడు వరి అన్నం తిన్నవాళ్ళు అంటే జొన్న అన్న అంటే బాగా నేను చిన్నప్పుడు అంటే నాకు 2-3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వినేవాడిని. వరి అన్నం తిన్నవాళ్ళు చాలా ఉన్నవాళ్ళు మంచిది, ఈ జొన్న అన్న వాళ్ళు అది లేని వాళ్ళు తింటారు, లేకపోతే ఎవరో వాళ్ళు గడవక అంత తక్కువ, ఇది రేట్ ఎక్కువ ఉండేది అన్నారు. ఇప్పుడు ఏమవుతుంది, జొన్న అన్నాలు వీటితో తింటున్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇవే సినిమా యాక్టర్లు కూడా ఆ రొట్టెలు, జొన్న రొట్టెలు లేకపోతే అవి వేసుకొని తింటున్నారు. వరి తినేవాళ్ళు వాళ్ళే హెల్త్ కాన్షియస్ తీసుకోవట్లేదని అంటే రివర్స్ అయింది. అవునండి, అవును. అంటే వరి కన్నా వాటిలో ఎక్కువ పోషక విలువలు ఉన్నది అని అక్కడ దాని అర్థం. దాంట్లో కొంచెం షుగర్ తక్కువ ఉంటుందండి, ఇందులో కొంచెం రైస్ ఐటమ్లో కొంచెం షుగర్ సిమ్టమ్స్ రావడానికి ఎక్కువ ఉంటుంది, అందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. దీని మీద కంపేర్ చేస్తే ఇవి ధాన్యాలే కాకపోతే ఇందులో కొంచెం షుగర్ క్వాంటిటీ ఎక్కువ ఉండొచ్చు, దానివల్ల కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంతగా తేలిగ్గా ఉంటుంది. అంటే జనరల్గా చాలామంది రైస్ క్వాంటిటీ ఎక్కువ తినేస్తారు. మన ఆంధ్ర ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ అదే రైస్. అయితే మన నార్త్ ఇండియాకి వెళ్తే కొంచెం రోటీ అంత తింటారు, లేకపోతే అందులో ఎక్కువ కూర ఎక్కువగా తినడం. మీరు అన్నట్టు ఆ రైస్ క్వాంటిటీ ఎక్కువ తిన్నప్పుడు డెఫినెట్గా ఊబకాయ రావడానికి, హెల్త్ ఇష్యూస్ రావడానికి, మెయిన్ షుగర్ రావడానికి అని చెప్తున్నారు. ప్రకృతి వైద్యులు కూడా అది చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే వ్యాధులు రావడానికి ప్రధాన కారణం నాకు అనిపిస్తుంది ఒకటి మీరు చెప్పిన దాన్ని బట్టి ఫుడ్ హ్యాబిట్స్లో మనం. అయితే ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి వాడాలని ఇప్పుడు మనం చెప్పిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు గుర్తుండకపోయినా మీరు వివిధ యూట్యూబ్ ఛానల్స్ ఉన్న అనేక మంది డాక్టర్స్, ప్రకృతి వైద్యులు చెప్తున్నారు.
అందులో మీరు పెన్ను పేపర్ తీసుకొని ఆ డైట్ మెయింటైన్ చేయొచ్చు. నెక్స్ట్ ఏదైనా చెడు అలవాట్లు ఉండుంటే కనుక వాటిని ఇక్కడి నుంచి గ్రాడ్యువల్గానే తగ్గించుకోవడం. అలాగే పిల్లలకి కానీ పెద్దలు కానీ జంక్ ఫుడ్ తినకుండా ఉంటే చాలా బెటర్. మెయిన్ ఈ 3 ఎస్పెషల్లీ ఇలాంటి ఊర్లోనే మొదలైపోయింది సార్. ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ స్టాల్స్ వచ్చేయడం, వాళ్ళు తక్కువ రేట్లు ఇవ్వాలని ఆయిల్స్ కానీ దానికి వాడే వస్తువులని క్వాలిటీ తక్కువ, రంగులు. ఇప్పుడు కారాలు, పసుపులు, దేవుడి పూజకి కావాల్సిన కుంకుమలు కూడా ఒరిజినల్ దొరకట్లేదండి. ఇవన్నీ ఇలాంటి ఇంగ్రీడియంట్స్తో చేసిన ఫుడ్ తినడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని, తగిన ఎక్సర్సైజ్ బాడీకి మళ్ళీ లేకపోవడం వల్ల వస్తున్నాయని చెప్తున్నారు. అయితే సార్ మంకీ ఫాక్స్ అని ఒకటి విని భయపడిపోయి, అంటే జనరల్గా ఎక్కడ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్లో వస్తుంది. కొన్ని కేసులు ఈ మధ్యన ఎక్కడో కేరళలోనే ఎక్కడ ఒక కేసు, ఢిల్లీలో కేసు, తమిళనాడులో కూడా, అంటే నేను పేపర్లో చదివిన దాన్ని బట్టి ఆ ప్రమాదం మన ప్రాంతానికి ఏం లేదంటారు. అది కూడా ఏదైనా దోమ వల్ల వస్తుంది, ఎలా వస్తుందండి? అది అండి, మంకీ పాక్స్ అనేది ఈ రోజుల్లో ఎలా ఉంటుందండి అంటే, ఇప్పుడు ఒక స్మాల్ పాక్స్ వైరస్ ఎలా, ఫ్లూ వైరస్ ఎలా వస్తాయో అలా వస్తుందండి. మంకీ పాక్స్ ఈ అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, తుమ్మిన, దగ్గిన, క్లోజ్ కాంటాక్ట్ వలన వస్తుందండి. అంటే 3 స్టేజ్లు అండి మంకీ పాక్స్. ఫస్ట్ ఏమో ప్రోడ్రోమల్ ఫేజ్, తర్వాత ఏమో ఫీవర్ ఫేజ్, తర్వాత ఏమో క్రస్టింగ్ ఫేజ్ అంటూ ఉంటుంది. ఆ ముందు ఏదో జలుబు, దగ్గు రావడం, ఏదో చిన్న చిన్న ర్యాషెస్ రావడం, ఆ తర్వాత ఆ ర్యాషెస్ పెద్దవి అవ్వడం, ఆ తర్వాత అవి పగిలి పెద్ద పెద్ద పుండుల్లా అవ్వడం. అవి ఎవరికైనా మనం కాంటాక్ట్ అయినా లేదు అని అంటే అది తుమ్మిన, దగ్గిన ఆ కాంటాక్ట్ వలన కానీ, క్లోజ్ కాంటాక్ట్ వలన కానీ ఈ మంకీ పాక్స్ వైరస్ అన్నది స్ప్రెడ్ అవుతుందండి. దానికనికే టికోవెర్మెట్ అని ఒక యాంటీవైరల్ డ్రగ్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వాడుతున్నారండి. మన కంట్రీలో లేదు, రాకపోయినా మనం ముందుగా వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఎర్లీగా సిమ్టమ్స్ చూసుకుని ఆ పేషెంట్ కొంచెం ఐసోలేట్ చేసుకుని కొంచెం జాగ్రత్తగా మంచిగా ఫ్రూట్స్ కానీ, ఫ్లూయిడ్స్ కానీ, మామూలు యాంటీబయాటిక్స్ కానీ, జ్వరం మాత్రలు కానీ అవి వేసుకుని మేనేజ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా అప్పటికి తగ్గలేదు అని అంటే మనం ఏమైనా వైరల్స్, టికోవెర్మెట్ అలాంటి యాంటీవైరల్ డ్రగ్స్ వేసుకుని కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే. అంటే ఓవరాల్గా మీరు చెప్పిన దానికి నాకు అర్థం, దేనికైనా 1-2 రోజులు జ్వరం వచ్చిన ఏది వచ్చినా చూసి 3 రోజులు ఖచ్చితంగా హాస్పిటల్కి వచ్చి టెస్ట్ చేసుకోవాలి. ప్లస్ చిన్న జ్వరం అయితే తగ్గొచ్చు, కానీ ఒక మాదిరి తీవ్రతతో వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు టెస్టులు రాస్తారు ఆటోమేటిక్గా. దాని ద్వారా అది ఎంత పెద్దదైనా ప్రారంభంలో తెలుసుకుంటే ఇబ్బంది ఉండదు. కాకపోతే ప్రజల్లో ఒక అపోహ ఉంది సార్, ఏంటంటే మనం హాస్పిటల్కి వెళ్ళిపోతే ఇంత టెస్టులు రాసేస్తారు అవసరం రూపాయన. ఇదే ఊర్లో ఒక డాక్టర్ గారు ఏదో రంపకని వెళ్తే ఈసీజీ కూడా తీస్తారు అని ఈ అపోహ ఎక్కువైపోయింది. ఇలాంటి టైంలో వీళ్ళు ఏం చేస్తున్నారు, సామాన్యులు అంటే డబ్బును బేర్ చేయగలను ఉద్యోగస్తులు, మెడికల్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి పర్వాలేదు. సామాన్యులు ఏంటంటే అమ్మో అక్కడికి వెళ్ళిపోతే మీరు తీసుకునే కార్డు విలువ తక్కువ ఉంటుంది కానీ ఇవి ఎక్కువ అయిపోతున్నాయని ఉన్నది. దానివల్ల వీళ్ళు ఏం చేస్తారు, ఈ మెడికల్ షాప్కి ఫస్ట్ వెళ్తారు, సెకండ్ ఫేజ్లోనేమో ఆర్ఎంపీ డాక్టర్స్ వాళ్ళు అంటే వాళ్ళకున్న కొద్ది వాళ్ళు చేస్తారు. ఇంకా తగ్గకపోతే అప్పుడు అంటే మరీ పూర్ ఫ్యామిలీస్ అయితే మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తుంటే అక్కడ టెస్టులు చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. ఆ తర్వాత మీలాంటి వాళ్ళకి వచ్చేవాడికి మామూలు జ్వరాలు అయితే పెద్ద ఇబ్బంది మీ చేతిలోకి వచ్చి తగ్గిపోవచ్చు. మీరు అన్ని టెస్టులు చేస్తారు కాబట్టి టెస్ట్ చేసి ఏ వైరస్ వల్ల వచ్చిందో దానికి మందు వేస్తారు. వీళ్ళకి అక్కడికి వచ్చేవాడికి ముదిరిపోతున్నాయి ఇలాంటి మంకీ పాక్స్లు అవ్వచ్చు, లేకపోతే డెంగ్యూలు అవ్వచ్చు. మీరు ఇలాంటి వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఇలాంటి ఆలోచిస్తున్న అడ్వైస్ చేస్తామంటేనండి, అందరూ అలా ఉండరు, అన్ని హాస్పిటల్స్ అలా ఉండవు ఖచ్చితంగా. అంటే హాస్పిటల్కి రాగానే సిమ్టమ్స్ చూసి ఏదైతే అవసరమవుతుందో, అంటే సిమ్టమ్స్ బట్టి మాకు తెలుస్తుంది కదండి, ఇది వైరల్ ఫీవర్, అలాగే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, దాన్ని బట్టి ఆ టెస్ట్ ఏదైతే అవసరమో ఆ టెస్ట్ చేసి వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ చాలా తక్కువ ఖర్చుతో టెస్టులు కానీ, తక్కువ ఖర్చుతో మందులు కానీ మేము రాసి వాళ్ళకి మంచిగా ట్రీట్ చేద్దామన్న ఉద్దేశంతోనే చేస్తామండి. అదే ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా మీ హాస్పిటల్లో ఆ ఇబ్బంది లేదని తక్కువ టైంలో తెలిసింది కాబట్టి వాళ్ళకి మీరు మన సాయిదుర్గ హాస్పిటల్ వాళ్ళు పెట్టింది ఎవరో కాదు, మన స్థానికులే వాళ్ళ అల్లుడు గారు మరి కొంతమంది డాక్టర్లు కలిపి పెట్టారు. మీరు టీటీ కళ్యాణపురం రోడ్లో ఉన్నది. మీరు అటువంటి భయాందోళనకు చెందకు. వీలైనంత వరకు మీరు ఆర్థికంగా వెనకబడే వాళ్ళైతే ప్రభుత్వాలు ఆల్రెడీ మీకు హెల్ప్ చేస్తున్నాయి, అక్కడ కూడా టెస్టులు ఉన్నాయి, టెస్టులు చేయించుకోండి. ఏదైనా ఒకటారా టెస్ట్ లేకపోతే వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఆ తర్వాత స్టేజ్ నుంచి అనుకున్న వాళ్ళు మీరు మనకి ఉన్న హాస్పిటల్స్ని టచ్ చేస్తూ ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కదా, ఎక్కువ బిల్లులు
మనం చేస్తారనుకోకర్లేదు. ఎందుకంటే నేను విన్నాను చాలా రీజనబుల్గా చక్కగా అవసరమైతే టెస్ట్ చేస్తున్నా తప్ప, లేదా వాళ్ళకు వచ్చిన ఆయన ఎండీ చేశారు. అంటే మనిషిని చూడగానే లక్షణాలను బట్టే ఈ ఛాన్స్ ఉందని ముందు ఓన్లీ మెడిసిన్ రాస్తారు, తగ్గకపోతే తర్వాత నెక్స్ట్ విజిట్లో టెస్ట్కి వెళ్తున్నారు నేను విన్నాను. అలా ఎవరండి ఎక్కడి నుంచి చేస్తున్నారు ఫోను? నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ అండి. ఎక్కడి నుంచి చేస్తున్నారండి? ఎవరు? జూగట్పల్లి నుంచి మాట్లాడుతున్నాను సార్. జీ కొత్తపల్లి నుంచి. అవును సార్. ఓకే, జీ కొత్తపల్లి నుంచి. అదే లైన్లో ఉండి డాక్టర్ గారితో మాట్లాడతారా? ఓకే సార్, మాట్లాడతాను. మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి. నాకు 2 days ఫీవర్ వచ్చింది సార్. ఓకే మెడిసిన్ వేసుకున్నాను సార్. ఓకే ఫీవర్ అయితే కంట్రోల్ అయింది కానీ హెడేక్ అయితే తగ్గలేదు సార్. ఓకే ఓకే ఇంకా ఎన్ని మెడిసిన్ తీసుకున్నా కానీ తగ్గట్లేదండి. ఓకే లైట్ గా ఫీవర్ గా ఉన్నట్టు నైట్ టైం అనిపిస్తుందండి. ఇంకా తల తిరగడం కానీ ఇంకా అలాంటి సిమ్టమ్స్ ఏమి ఉన్నాయండి? జలుబు, దగ్గు కానీ, వాంతులు? ఓకే 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 అవునండి అవునండి. జ్వరం వచ్చినప్పుడు సాధారణంగా కొంచెం హెడేక్ కొన్ని రోజులు ఉంటుందండి. అంటే రెస్ట్ లేకపోవడం వల్ల కానీ, వీక్నెస్ వల్ల కానీ, లేదు అని అంటే ఇంట్లో ఖాళీ కూర్చొని సెల్ కానీ టీవీ కానీ ఎక్కువ చూసినా కళ్ళు లాగడం, హెడేక్ రావడం అయితే ఉంటుందండి. అదైతే పెద్ద ప్రాబ్లం ఏం కాదండి. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా తగ్గిపోతుందండి. మీరు ఏం కంగారు పడవసరం లేదు. ఓకేనండి. జ్వరం తగ్గింది కాబట్టి ఈ హెడేక్ కూడా, వీక్నెస్ కానీ ఇవన్నీ గ్రాడ్యువల్గా తగ్గిపోతాయండి. ప్రాబ్లం ఏం లేదు. మీ పేరండి? మీ పేరు? అవునా, ఓకే అండి. మీరు ఈ సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగంలో టీటీడీ కళ్యాణ మండపం రోడ్లో ఆపోజిట్గానే ఉంటుంది. మీరు ఒకసారి సంప్రదించండి. ఓకే అండి, ఉంటాను. థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. అలాగే టెస్టుల విషయంలో కొంచెం ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు కూడా సామాన్యులు అందరూ మిమ్మల్ని విజిట్ చేయాలి, మీకు మంచి పేరు రావాలని నేను కోరుకుంటూ, ఇంకోటి ఏంటంటే మనకున్న రెగ్యులర్లో ఈ మలేరియా కూడా తరచూ ఆ సీజనల్ మారినప్పుడు కొంతమంది మలేరియా వస్తుంది, అది అలాగే టైఫాయిడ్ వస్తూ ఉంటుంది. టైఫాయిడ్కి, మలేరియాకి, సీజనల్ ఫీవర్కి, మామూలు జ్వరానికి మీరు చెప్తే ఏంటి సింపుల్గా చెప్పగలరు? అంటే దీని తీవ్రతలు పెరుగుతుంది. ఇంకో కాలర్ లైన్లోకి వచ్చారు. హలో, ఎవరండి? హలో ఎవరండి? పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే సార్, డాక్టర్ గారితో మాట్లాడతారా? మాట్లాడండి. నమస్తే సతీష్ గారు, చెప్పండి. ఓకే ఫీవర్ ఏమి ఉందండి? షుగర్, బీపీలు ఏమి ఉన్నాయండి? ఓకే ఓకే, మీరు ఒకసారి రండి, మీరు ఒకసారి మాట్లాడి అన్ని విషయాలు హిస్టరీ చూసిన తర్వాత అదేనండి, ఒకసారి అది చూసి దాన్ని బట్టి అవసరమైతే ఒకటి చిన్న టెస్ట్ చేసి ఒక 2 మాత్రలు రాస్తే సరిపోతుందండి, మీకు తగ్గిపోతుంది. మీరు కంగారు పడాల్సింది అయితే ఏం లేదండి. ఏదైనా తగ్గించే ఎండి డాక్టర్ గారండినా, మీరైతే భయపడక్కర్లేదు, ధైర్యంగా రండి. అదే దగ్గరలో అయితే వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే ఈజీగా ట్యాబ్లెట్లు తగ్గిపోతుంది. కాబట్టి మీరు హాస్పిటల్కి రండి. టీటీడీ కళ్యాణ మండపం ఆపోజిట్ హాస్పిటల్ ఇది. ఓకే, మొన్న ఆర్ఎంపీ డాక్టర్ గారు కూడా చెప్పారండి, ఈ 2 రోజులు చేస్తాను, ఈ 2 రోజులు కూడా అవ్వకపోతే ఆడికి ఇల్లు కానీ అని చెప్పేసి అన్నారండి డాక్టర్ గారు కూడా, మా డాక్టర్ గారు కూడా. ఓకే ఓకే అండి, అశ్రద్ధ చేయకండి. ఏమండి, వర్షాలు కదా. ఓకే, తగ్గుతాయండి. మీకు అన్నీ చాలా తక్కువ ఖర్చులోనే మంచిగా చేస్తామండి. రండి హాస్పిటల్కి. ఓకే, ఉంటామండి. థ్యాంక్ యూ కాల్ చేస్తాను. అలాగే కాచి చల్లార్చిన నీళ్ళు వర్షాకాలం టైంలో కావచ్చు, కొంచెం ప్రకృతి వైద్యులు రెగ్యులర్గా మార్నింగ్ టైంలో కాచి చల్లార్చిన నీళ్లు తాగితే, లేదా కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగితే ఈ సీజనల్గా రావడానికి కానీ కొన్ని రొంపలు మీరన్న డస్ట్ అలర్జీలు కంట్రోల్ చేస్తాయంటారు. దానికి మీరు ఏం చెప్తారు?
అది మంచిదేనండి. కొంచెం అంటే యాక్చువల్లీ అందరూ కాచి నీళ్ళే తాగాలండి ఈ రోజుల్లో. ఎందువల్ల అంటే వాటర్లో చాలా వాటర్ బాండ్ డిసీజెస్, ఇన్ఫెక్షన్స్, టైఫాయిడ్ రావడానికి ఇలాంటి కొన్ని కారణాలు వాటర్ వల్లనే వస్తాయండి. అవి తగ్గాలి అని అంటే కాచి నీళ్ళు తాగితే కొంచెం బాగా బాగుంటుందండి. మనకి దగ్గు వలన కానీ, గొంతు పట్టేసినా, ముక్కు పట్టేసినా, ఏమైనా ఇబ్బందిగా ఉన్నా కొంచెం వేడి నీళ్ళు తాగితే అవన్నీ కొంచెం బాగా క్లియర్ అవుతా ఉంటాయి. చాలా మంది ఎరా నీకు రంపు వచ్చింది ఏంటంటే మన ఊరు వెళ్ళి వచ్చాను అక్కడ వాటర్ తేడా వచ్చింది అంటారు. ఇవన్నీ వాటర్ అంటే ఈ చిన్న చిన్న సమస్యలు ఎక్కువ వాటర్లో కూడా వాటర్ ద్వారానే వస్తాయి మనకు ఒక హెల్త్ ఇష్యూస్. అవునండి. లాస్ట్గా మనం ఇందాక మలేరియా గురించి మాట్లాడితే ఫోన్ వచ్చింది. అది మలేరియా, టైఫాయిడ్, అలాగే వైరల్ ఫీవర్. ఆల్రెడీ వైరల్ ఫీవర్ జ్వరం. టైఫాయిడ్కి మలేరియా డిఫరెన్స్ ఏంటి సార్? టైఫాయిడ్ జ్వరం అంటే స్టెప్ లాడర్ ప్యాటర్న్లో ఫీవర్ వస్తుంది సార్. అంటే ఈ రోజు కొంత వచ్చింది అనుకోండి, 100 వస్తే రేపు 101, 102, 103 అలా 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 జ్వరం పెరగడం, కడుపు నొప్పి రావడం, విపరీతమైన విరోచనాలు కానీ, వాంతులు రావడం కానీ అదైతే టైఫాయిడ్ లో ఉంటుంది. అదే మలేరియాలో ఎలా ఉంటుంది అంటేనండి, ఒకసారిగా ఫుల్ గా జ్వరం రావడం, సడన్ గా ఒళ్ళు చల్లబడడం, చలి వణుకు రావడం, ఇలాంటివి ఉంటే మనకి మలేరియా కింద మనం తీసుకోవచ్చండి. అంటే సిమ్టమ్స్ బట్టి మన జాగ్రత్తలు చూసి మనం ట్రీట్మెంట్. జ్వరమే అసలు ఈ టైఫాయిడ్కి మలేరియాకి ఏదన్నా ఎందుకు పేర్లు మారినాయి అంటే ఆ తీవ్రతలను బట్టి పేర్లు మార్చాలి, లేకపోతే దోమ ఏదన్నా కుట్టితే పర్టికులర్గా ఆ టైప్ ఆఫ్ దోమ కుట్టడంలో అది వస్తుందని చెప్తారా? ఇదేమో పారాసైట్ అండి మలేరియా అన్నది, మస్కిటో కుట్టడం వల్ల వస్తుందండి మలేరియా. ఓకే. మలేరియా. టైఫాయిడ్ అనేది ఫుడ్ అండ్ వాటర్ బాండ్ డిసీజ్ అండి. అదేమో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, సాల్మోనెల్లా బ్యాక్టీరియా వల్ల అది వస్తుంది టైఫాయిడ్. అది అంత సివియర్ గా కాకపోవచ్చు కానీ మలేరియా అయితే చాలా సివియర్ గా వస్తుందండి. మలేరియాలో మళ్ళీ సెరిబ్రల్ మలేరియా ఇలాంటి హెడ్ కి ఎక్కేసినా కానీ కొంచెం ప్రమాదం అవుతుందండి. జాండిస్ రావడం, లివర్ ఫెయిల్ అవ్వడం, ఇలాంటి కండిషన్స్ మలేరియా కొంచెం సివియర్ గా ఉంటుంది. అదే టైఫాయిడ్ అనుకోండి కొంచెం వాంతులు రావడం, కడుపు నొప్పి రావడం ఇలాంటివి ఉంటాయి. దానికి దీనికి ఈజీగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ప్రత్యేక కోర్స్ ఉంటుంది దానికి. చాలా మంది మరి కోర్స్ అంటే చెప్తున్నాను, మీ డాక్టర్స్ సపోజ్ అక్కడ ఉన్న తీవ్రతను బట్టి ఒక 1 వీక్కి మీరు కోర్స్ రాస్తారు, పొద్దున్న సాయంత్రం వేసుకోండి అని. వీళ్ళు ఏం చేస్తారంటే మెడికల్ షాప్కి వెళ్ళి జనరల్గా వారం రాస్తారు, అక్కర్లేదురా వాళ్ళు అలాగే రాస్తారు అని 3 రోజులు తీసుకుంటారు. తీసుకొని ఆ 3 రోజులు వాడతారు, తాత్కాలిక తగ్గుద్ది, తగ్గిపోయింది కదా అనుకుంటారు. కానీ మళ్ళీ కొన్ని రోజులాగే వచ్చిన సందర్భాలు ఉంటాయి. మీరు ఇచ్చే సజెషన్ నిజంగా మీరు వారం రోజులు కోర్స్ రాస్తున్నప్పుడు ఆ యొక్క బ్యాక్టీరియా అవ్వచ్చు, అక్కడ వైరల్ వల్ల వచ్చు, ఆ కోర్స్ ఎందుకని రాస్తారు ఒక డాక్టర్ చెప్పారు. శ్రీనివాస్ గారు అది కోర్స్ అనేది బ్యాక్టీరియా పూర్తిగా సమూలంగా తీసేయడానికే మేము రాస్తాం కానీ కావాలని అనవసరంగా రాయం. ఎక్కువ మంది చేసే పని ఇది చేస్తారు అంటారు, దానికి మీరు ఏం చెప్తారు? అవునండి. కోర్సు ఎలా ఉంటుంది అంటే ఒక 5 days 1 week పెడతాం కోర్సు. ఆ కోర్సు ఒక 2-3 days లో ఫీవర్ తగ్గిపోయి అన్ని రిలాక్స్ అయిపోతుంది. కానీ లోపల అయితే ఆ పారాసైట్ కానీ ఆ బ్యాక్టీరియా కానీ ఇంకా ఉంటుంది. సో దాన్ని కంప్లీట్ గా రికవర్ అవ్వాలంటే 1 week కోర్స్ అయినా మినిమం ఉంటుంది. అదే మీరు ఆల్రెడీ సజెస్ట్ చేస్తాం, అవసరం అయితే తగ్గాక మళ్ళీ రమ్మంటా ఉంటాం. అవును. కానీ వాళ్ళు కొనేదే 3 రోజులకో 4 రోజులకో కొంటారు. ఒకవేళ తగ్గినా మళ్ళీ రావడానికి కూడా ప్రయత్నించరు. మీరు ఆల్రెడీ మీరు ప్రిస్క్రిప్షన్ అప్పుడు ఇస్తారు కదా కార్డు అనేది 1 month వ్యాలిడ్, కొంతమంది 15 రోజులు ఉంటుంది పెద్ద సిటీస్లో. వీళ్ళు 1 week చూపించుకున్నాక మళ్ళీ ఫ్రీ ఆఫ్ కాస్ట్కి వచ్చి చూడొచ్చు. కానీ మరి వీళ్ళకున్న రకరకాల కారణాల వల్ల వాళ్ళని ఏదన్నంటే మళ్ళీ ప్రేక్షకులు అనుకుంటారు, ఇంక రారు మీ దగ్గరికి. ఇది మళ్ళీ ఎక్కడైతే తింటారో తిరగబడద్ది, మళ్ళీ వస్తూ ఉంటాం. సో డాక్టర్ గారు ఈ రోజున మీరు మాకు మంకీ ఫాక్స్ మీద కానీ, హార్ట్ అటాక్ మీద, బ్రెయిన్ స్ట్రోక్ మీద, అలాగే షుగరు, బీపీ, థైరాయిడ్, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా, పక్షవాతం, ఇలాగ ఎన్నో జనరల్గా వచ్చే వ్యాధుల గురించి మా ప్రేక్షకులకు అవగాహన కల్పించారు. అలాగే మీరు కూడా మీ హాస్పిటల్ కూడా పేరు విన్నా, చాలా రీజనబుల్గా ఈ టెస్టులు ఎక్కువ రాస్తారు, మందులు ఎక్కువ రాస్తారు, లేకుండా కోర్సు ఎక్కువ వేస్తారు. ఇలాంటి లేకుండా మీరు చాలా బాగా చేస్తున్నారు మీ డాక్టర్స్ అందరూ, వాళ్ళ యాజమాన్యం కూడా అని మేము విన్నాము. సో అందుకని ప్రజలారా మీరు ఖచ్చితంగా టీటీడీ కళ్యాణం, జంగారెడ్డిలో టీటీ కళ్యాణం ఆపోజిట్గా ఉన్న ఈ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీలో మీరు ధైర్యంగా 24 hours మీకే చిన్నది వచ్చినా మీరు అదే ఎమర్జెన్సీ కేసులు అయితే మీరు midnight వెళ్ళినా కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. అలాగే ఇన్ని రకాల హెల్త్ ఇష్యూస్ రావడానికి ప్రధాన కారణం డాక్టర్ గారు చెప్పింది ఒకటి, మనం తినే తిండి అలవాట్లు అవ్వచ్చు, టైమింగ్స్ అవ్వచ్చు, అలాగే ఆ తిండిలో జంక్ ఫుడ్స్, ఆ తిండిలోనే మనం ఈ రిఫైన్డ్ ఆయిల్స్ ఎక్కువగా వాడడం,
అనేది ఆయన చెప్పడం జరిగింది. రెండో కారణం మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్, అది రకరకాల అలవాట్లు ఉన్న వాళ్ళకి దానివల్ల. మూడోది నిద్రలేమి, అంటే మనం ఇన్ టైంలో నిద్రపోవడం, ఈ మొబైల్స్ ఎక్కువగా చూడడం, టీవీలు చూడడం, రకరకాల అవసరం లేకపోయినా ఎక్కువ టైం నిద్రకి మేల్కొని ఉండడం, ఇలాంటివి జరుగుతుంది. అలాగే తాగే డ్రింకింగ్ వాటర్ కాచి చల్లార్చిన నీళ్ళు కానీ లేకపోతే గోరువెచ్చని నీళ్ళు తాగడం. అలాగే ప్రతి వాటర్ ఇంట్లో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా మూతలు మెయింటైన్ చేస్తే ఈ దోమలు అక్కడ నివాసాలు ఏర్పరచుకోవడం, తద్వారా వాటర్లు తాగడం, వాటర్ యూజ్ చేయడం వల్ల వస్తాయి. ఏదైనా మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నదని ప్రకృతి వైద్యులు చెప్తున్నారు, ఈ డాక్టర్. అలాగే ఎక్సర్సైజ్లు, బాడీకి ఎక్సర్సైజ్లు ఉండాలి. అలాగే ధ్యానం చేయడం ద్వారా కూడా ఇవన్నిటిని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా వచ్చినా కూడా మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించగలిగితే ఆ మెడిసిన్స్తో లేకపోతే టెస్టుల తర్వాత అవసరమైతే ఆపరేషన్లో ఇంతవరకు మన చేతుల ద్వారా మనం తెచ్చుకున్నట్టు అవుతుందని ఆయన చెప్పిన చర్చలో భాగంగా నాకు అవగాహన కలిగింది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ అవగాహన పెంచుకున్న ప్రతి ఒక్కరు, అంటే చాలామంది ఫోన్లు చేయకపోవచ్చు, కొంతమంది ఫోన్లు కలిసి ఉండకపోవచ్చు, చాలామంది చూసి తెలుసుకుంటారు. ఫోన్ చేయడం ఎందుకు, ఏం చెప్తున్నారో విందామని చాలామంది టీవీల ముందు కూర్చుంటారు. లేకపోతే తర్వాత యూట్యూబ్ ద్వారా తర్వాత మళ్ళీ ఇదే మేము మళ్ళీ రిపీట్ మా ఛానల్ ద్వారా ప్రసారం చేస్తాం. తెలుసుకొని మీరు చూసి ఈ డాక్టర్ గారు చూసినప్పుడు కూడా అందరూ కూడా అవగాహన పెంచుకోమని, మీ ఆరోగ్యాల్ని మీ చేతుల్లో, మీరు ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మీ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. అలాగే మీరు ఆరోగ్యంగా ఉంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా పుడతారు. తద్వారా ఆ పిల్లలకి వెంటనే పుట్టిన వెంటనే బాక్సులో పెట్టడాలు, ఇవి అవి సమస్యలతో పుట్టిన పిల్లలు పుట్టకుండా ఉంటారని ఇప్పుడే ప్రకృతి వైద్యులు నేను నేర్చుకున్న నాలెడ్జ్ కూడా చెప్తున్నారు. కాబట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మేము, మా టీము, ముఖ్యంగా అజయ్, కుమారు, అనేక మంది ఈ కార్యక్రమాలు పెడదాస్తారని నన్ను ప్రోత్సహించడం, ఈరోజు ఈ డాక్టర్ గారు ఇలా రావడం, ఈ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మాకు సహకరించడం, అలాగే రాబోయే రోజుల్లో కూడా మరింతమంది స్పెషలిస్టులతో ప్రతి బుధవారం ఒక డాక్టర్తో, గైనకాలజిస్ట్ అవ్వచ్చు, చిల్డ్రన్ స్పెషలిస్ట్ అవ్వచ్చు, ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి మేము తగిన ఏర్పాట్లు చేసుకున్నాం. కాబట్టి తప్పకుండా మా ప్రోగ్రాం మీరు ఆదరించాలి. మీకు ఖాళీ లేనప్పుడు యూట్యూబ్ ద్వారా వీక్షించండి, అవగాహన పెంచుకోమని మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకున్నా. డాక్టర్ గారు.